అయ్యో ఆ మనిషికి ఏ అలవాట్లు లేవండి, అన్ని అవయవాలు పాడైపోయినాయి అని కొంతమంది వాపోతూ ఉంటారండి. ఏ అలవాటు లేకపోవచ్చండి, ఒక కూల్ డ్రింక్ అలవాటు ఉంటే చాలండి అన్ని అవయవాలు సర్వనాశనం అవడానికి. మరి కూల్ డ్రింక్ని మాత్రం దాని తప్పు అని ఎవరు చెప్పట్లేదండి. ఎవరైనా చుట్ట వచ్చినా గబగబా కొట్టు తీరికి వెళ్తున్నారు, కూల్ డ్రింక్ చేస్తున్నారు, ఇస్తున్నారు. వాళ్ళు కూడా మహా ఆనందపడిపోతున్నారండి, మేము వెళ్ళగానే డ్రింక్ ఇచ్చారని. అది అందరూ కూడా తెలిసి కూడా తాగుతున్నారండి. ఈ కూల్ డ్రింక్ అనేది మందు కంటే ప్రమాదం అండి. మరి దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గుర్తించాలండి. ఈ ఆడవాళ్ళండి, ఈ పొలాల్లో పనిచేసే వాళ్ళండి, వాళ్ళు డ్రింక్ ఇస్తే కానీ పని చేయట్లేదండి. పెద్ద పెద్ద సీసాలు తీసుకెళ్ళి పోస్తున్నారండి, వాళ్ళు పని చేస్తున్నారండి. మరి దీనివల్ల ఎంతో ప్రమాదం, అన్ని అవయవాలు కూడా పాడైపోయే ప్రమాదం ఉందండి. నేను 40 ఏళ్ళ నాడు చెప్పా, మరి ఎందుకు చెప్పాను ఇది ప్రమాదం అని. ఈ 40 ఏళ్ళలో నేను కాఫీ కానీ, టీ కానీ, డ్రింక్ కానీ 40 త్రాగలేదండి. దయచేసి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం గుర్తుపెట్టుకుని దీనికి దూరంగా ఉండాలని చెప్పి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను.